కలిసిన జట్టు వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్ షాజహాన్ ముంతాజ్ రీబాండ్ అడిగినట్టు ఉంటామంట మనం మట్టు ప్రీ ప్లాన్ చేసి నీకు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు You are my girl, you are my girl మోనలీసా నవ్వు సన్నజాని బోంగు ఒకటైతే నువ్వు Tassadia, let's do the Mamma Mia Tassadia, let's do the Mamma Mia Thank you. Welcome to Express Raja. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కలకల్లాడే పాడి పంటలు, గుమగుమలాడే పిండి వంటలు, ఆనందాల కాంతి మన ఈ సంక్రాంతి. అండ్ ఈ సంక్రాంతి పండుగ నిజంగా రైతుల పండుగ. సంవత్సరంలో మొట్టమొదటి పండుగ, పంట వాళ్ళ చేతికి అందే రోజు ఇది. అండ్ ఈ ఒక్క రోజే కాకుండా సంవత్సరంలో ప్రతిరోజు వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే మనం తినే ప్రతి ముద్ద మనం తినే అన్నం, మనం తినే ప్రతి దానికి ముఖ్య కారణం ఆ రైతన్న. సో ఆ రైతన్న కడుపు నిండాలని ముందు కోరుకుందాం. మామూలుగా సాధారణంగా పాపం బాయ్స్ వెనక తోసేసేవాళ్ళు, వాళ్ళు వెనక్కి వెళ్ళి మిమ్మల్ని ఒక అడుగు ముందు పంపించారు. ఇదే అభివృద్ధి అంటే. ఫస్ట్ సీట్ మగవాళ్ళకి ఇచ్చి వెనకాల సీట్ మేమున్నాం. అవును, ఇలాంటి స్టేట్మెంట్లుగా పడిపోయి ఇలా కూర్చున్నారు పాపం. వాళ్ళకి మ్యాటర్ అర్థం కాలేదు అసలు. బట్ ఎనీవేస్, ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా మీరంతా ఈ షోకి వచ్చారు, మాకు అది చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కూడా మేము కవితలు విందాం అనుకుంటున్నాం, కానీ పండగ స్పెషల్ కాబట్టి మీరు కొంచెం వెరైటీగా రాసుకొచ్చుంటారు. ఎవరెవరు ఎంత బాగా పట్టి కొట్టారో ఇప్పుడు మనం చూద్దాం. టోకెన్ నెంబర్ 1. ఆవిడ పాపం పొద్దు నుంచి మైక్ ఆవిడ దగ్గర ఉంచుకున్నారు. మీరు వస్తున్నారని ఎగ్జైటింగ్, ఇంట్లో అని పక్కన పెట్టేసి ప్రదీప్ వస్తున్నాడు అంటే ఇంట్లో సామాన్లన్నీ పక్కన పెట్టి ఇవాళ వంట అంతా అంకుల్కి ఇచ్చి నేనే చేసా. అంకుల్ కాదు, సిస్టర్ని నేను. ఇవాళ చాలా స్పెషల్ డే అండి, మా హస్బెండ్ బర్త్డే. వన్స్ ఒక్కసారి సంతోష్ హ్యాపీ బర్త్డే అని చెప్పండి. సంతోష్ గారు హ్యాపీ బర్త్డే. మా హస్బెండ్ కి ఇంటికి వెళ్ళినాక సెలబ్రిటీ తోటి బర్త్డే చెప్పించినాను, నాకేం గిఫ్ట్ ఇస్తావు అన్నాడు. అలా ఒక పాయింట్ ఉంది. ఇంకోటి ఏంటి తెలుసు, అసలైన గిఫ్ట్ ఆయన బర్త్డే రోజు ఆయన హ్యాపీగా ఉండడం కోసం మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. అమ్మాయి ఇవాళ నా బర్త్డే థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ బావా. చెప్పండి. వెస్ట్ సైడ్ కొంపల్లి, ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, నార్త్ సైడ్ కుకట్పల్లి, ప్రదీప్ తో పెట్టుకుంటే లల్లి, టైం పాస్ కి వేయించిన పల్లి. ఎనీవేస్, లుకింగ్ సో స్మార్ట్. పెళ్లి అని ప్రసాద్. సంతోష్ బావా, మీ పరిస్థితి నాకు అర్థమైంది. మామా నీకు ఒక మంచి చెప్తా కవిత, విను మంచిగా. గేట్లు వేసేంట్రా, గేట్లు వేసేంట్రా. 1+1 2 మామ, 2+ మీ 3 మామ, ఆకాశంలో చందమామ. హ్యాపీ సంక్రాంతి ప్రదీప్ మామ. ఐఎమ్ శోభా. అమ్మ అంటే మదర్, నాన్న అంటే ఫాదర్, అన్న అంటే బ్రదర్. ప్రదీప్ నువ్వు కరెంట్ ట్రాన్స్ఫర్. హాయ్, దిస్ ఇస్ నవ్య. నవ్య తడాక. అదేంటి షో పేరా? ఇంటి పేరు. ఇంటి పేరా? ఓకే ఓకే. భోగి మొదటి పండగ, సంక్రాంతి 2వ పండగ, కనుమ 3వ పండగ, ఎక్స్ప్రెస్ రాజా వచ్చే ప్రతిరోజు మాకు పండగే పండగ. మా వాళ్ళు రాశారు కదమ్మా, మొత్తం మా మీద రాస్తారు వాళ్ళు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ కావ్య. హాయ్ కావ్య. బాల్ అంటే బంతి, కౌరవుల తల్లి కుంతి, కూరలో వేస్తాం మెంతి. ప్రదీప్ హ్యాపీ సంక్రాంతి. సూపర్. అసలు నిజంగా ఓన్ గా రాసినట్టే ఉన్నాయి కవితలన్నీ. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ హనీ. నీకోసం ఒక కవిత చెప్తా, బాగుందో లేదో తర్వాత నువ్వే చెప్పాలి. సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు.
కాదు. ఓ తర్వాత చెప్పాలి కదా, సారీ. దీపం వెలిగిస్తే కాంతి, పీస్ అంటే శాంతి, నా ఫ్రెండ్ పేరు ప్రశాంతి, మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. దిస్ ఇస్ దీపిక. ప్రతి ఒక్కరూ నాటాలి చెట్టు, నాటకం పోతే పక్కవాడి మీద ఒట్టు, మనమందరం ఒక జట్టు, మీ షోలో ఎక్స్ప్రెస్ రాజా హిట్టు. మీరు లేకపోతే షో ఫట్టు. ఈరోజు పండగ. ఏరా చెప్పలేదేరా, ఈరోజు పండగ. ఈరోజు పండగ, నువ్వు మాతో ఉండగా, ఇంకెందుకు కనుల నిండుగా, ప్రదీప్ నువ్వు ఉన్నావెంతో ముద్దుగా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు. షో అంతా నిండుగా, మీరు మా ముందుగా, ప్రపంచం అంతా దండగా, మనం జరుపుకుందాం సంక్రాంతి పండుగ. సో ఇదిరా పండగ అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్ ప్రదీప్. హాయ్. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానండి కలవడం, అసలు చూస్తాను. టీవీలో ఎలా వస్తుంది తెలుసా? అసలు ఎన్ని రోజుల నుంచి కలవాలనుకుంటున్నా తెలుసా, ఈ రోజు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. పల్లెల్లో పురుగులు పడి పుచ్చిపోయినప్పుడు, ఆ పురుగుల మందు నోట్లో వేసుకుని పుక్కిలించినప్పుడు ఇదిరా పండగ అంటే ఇదిరా అనిపిస్తుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. పల్లీల మీద వేసాడంట, పని చేయలేదు, నోట్లో వేసుకున్నాడు, పని చేసింది. హాయ్ బావా. మిగతా ఇద్దరు మరదలు కూర్చోండి. నాకు పండుగ వచ్చినప్పుడు పండుగ వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. తప్పు లేదు, అదంతా ఫ్యామిలీ పిచ్చ, ఫ్యామిలీ పిచ్చ. హాయ్ బావా. హాయ్. ఇందాకే మరదలన్నా, అందుకే బావా అని ఫిక్స్ అయిపోయా. ఓ మీరు సీరియస్ తీసుకున్నారా? ఓకే చెప్పండి. పండగ వచ్చిందని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు పండగ రోజే, అది కూడా అప్పుడు అసలైన పండగ అనిపిస్తుంది. ఎందుకంటే పండగ పెళ్లి కలిసి వస్తాయి కదా. నువ్వు పెళ్లి గురించి మాట్లాడకమ్మా. తప్పకుండా. పండగకి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేసే కన్నా మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేస్తే అదే అసలైన పండుగ. నచ్చిందా ప్రదీప్ గారు? తప్పకుండా. మీరు వస్తారా భోజనాలు పిలిస్తే? వస్తాను ప్రదీప్ గారు. మా ఇంట్లో ఉపవాసం రోజు తప్పకుండా పిలుస్తాను. బేసికల్లీ ప్రదీప్ ని టీవీలో చూస్తేనే పెద్ద పండగలా అనిపిస్తుంది. పండగ రోజు లైవ్ లో చూస్తున్నాం కాబట్టి ఇంకా పెద్ద పండగలా అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలవడం నాకు నిజంగా పండగగా ఉంటది. ఈ షో వల్ల ఐఎమ్ వెరీ లక్కీ దట్ నేను ప్రతిరోజు ఇలా ఇంతమంది, ఒక్కొక్క ఎపిసోడ్లో ఇలా 50 మంది స్టూడెంట్స్ని కానీ, అంటే ఇంక ఇప్పుడు ఈ సీజన్స్ దాటిన తర్వాత 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు ఈ షోకి. సో అది ఇంకా చాలా హ్యాపీ. సో థ్యాంక్స్ టు ద షో. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. దా ఇట్రా, ఇక్కడ రా. మీ పేరు? అరవింద్ అన్న. అరవింద్ గారు ఇప్పుడు మన కోసం అద్భుతమైన నృత్య ప్రదర్శన. మ్యూజిక్. This is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సూపర్. చిరంజీవి గారి చెప్పులు కంటే కాజల్ గారి చెప్పులు కూడా వేసావు కదా. అవి చాలా బాగా సింక్ అయ్యాయి, అసలు చాలా బాగా వచ్చాయి. వెరీ గుడ్ బ్రదర్, చాలా బాగా చేశారు. పండగ రోజు బాగా చలివేసినప్పుడు
బొచ్చు కుక్కని పట్టుకొని పడుకున్నప్పుడు ఇదిరా పండుగ అనిపిస్తుంది. బొచ్చు కుక్కే పరిస్థితి ఇంకా. నా పేరు రేఖ. ఎవడో గీసిన ఏటీఎం కార్డ్కి మనకి మనీ డ్రా అవుతే అప్పుడే పండగ అనిపిస్తుంది. అంతే అమ్మా, బాయ్ ఫ్రెండ్ కార్డు మందేగా. మీరు బాయ్ ఫ్రెండ్ ఉండగా పక్కల్లో ఎందుకంటాం ప్రదీప్? నేను మానేశానమ్మా, ఇంకా పాత 1000 రూపాయల నోట్లు 500 వాడుతున్నా. హాయ్ ప్రదీప్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు నాకు కాల్ చేసి అమరావతిలో కట్టే అసెంబ్లీకి నా పేరు వెళ్తా అన్నప్పుడు లోకులు కాకులు అప్పుడు పండగ అని అనిపిస్తుంది. తప్పకుండా పెడతారమ్మా. ప్రదీప్ గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇలా, సౌండే చెయ్యకుండా అడుగు పెట్టి వచ్చనిలా. మా ఫ్రెండ్ పార్టీకి పిలిచి రాము పార్టీ చేసుకుందాం అంటే దానికన్నా పండుగ ఇంకేం లేదు అనిపిస్తుంది. దొంగి మమ్మీ చెప్తా, దాంతో మిమ్మల్ని కూడా పిలుస్తాం. అయితే ఓకే అంటే ఏం లేదు. దిస్ ఇస్ లక్ష్మి. నీలాంటి వారు కొత్తగా అల్లుడిగా అత్తారింటికి వస్తే ఇదే పండగరా అనిపిస్తుంది. వచ్చారు ఇంతమంది అల్లుళ్ళు వచ్చారు. మీరు మాత్రం ఇలాంటి వారు మాత్రం మేము ఒకటే బ్యాచ్లే. నా పేరు హరిప్రియ. నేను ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను దానికి ఆన్సర్ చెప్తే మీరు దాన్ని సూపర్ అన్నప్పుడు సూపర్ ఇంకా అవ్వలేదు. సారీ ఓకే. వాళ్ళు దాన్ని ప్రోమోలో వేసినప్పుడు దాన్ని చూసి బాలీవుడ్ లో నాకు సినిమా ఆఫర్ చేసినప్పుడు ఏంటి మా ఎక్స్ప్రెస్ రాజా ప్రోమోకే మీకు అంత వాల్యూ ఉంది బయట. అవునమ్మా, నేను తప్ప అందరు వెళ్ళిపోతున్నారు. ఆ సినిమాలో మీరు హీరోగా ఉన్నప్పుడు నాకు అది పండగ అనిపిస్తుంది. ఒక ఆన్సర్ చెప్పినందుకు ఎద్దలేస్తుంది. వెరీ గుడ్, హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. నాకు పండగ అంటే ఇదేరా అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే నా బర్త్డే రోజు నా కోసం నన్ను విజిట్ చేయడానికి మీరు విజయ్ దేవరకొండ మీరందరూ మా ఇంటి మీద వెయిట్ చేస్తే నా కోసం వెయిట్ చేస్తే పండగ అంటే ఇదేరా అనిపిస్తుంది. వెరీ గుడ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నా పేరు పద్మావతి. పద్మావతి గారు, పండగ అంటే మేము మంచి పట్టు చీర కట్టుకొని నగలేసుకున్నప్పుడు పండగలాగా అనిపిస్తుంది. తీరా వంటింట్లోకి వెళ్ళి వంట చెప్తే అబ్బా ఏం పండగ అనిపిస్తుంది. ఇదేం పండగ బాబు అనిపిస్తుంది. వంటలన్నీ మనమే చేయాలి, పిండి వంటలు అన్ని మనమే చేయాలి. ఏం చేస్తారంటే పండగకి ఆయన చేత ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. చాక్లెట్. సంక్రాంతి రోజు నేను కోరుకుంటున్నాను వచ్చే జన్మలో నాకు ఇట్లాంటి చిన్న బాగా అల్లరి చేసే ప్రదీప్ లాంటి తమ్ముడు కావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. మా హస్బెండ్ జోలకించి మనీ తీసుకొని మీకోసం చాక్లెట్ తీసుకొని వచ్చిన. మళ్ళీ సంతోష్ బాబు నీ అకౌంట్ 2 చాక్లెట్లు. నేను అడిగినప్పుడు మీరు మీ పేరు కే సోని. మీ బ్రదర్ ఎవరు? కే శాంసంగ్. అఖిల్. ఓకే. నేను అడిగినప్పుడు మీరు నాతో డాన్స్ చేసినప్పుడు నాకు పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది. రండి రండి. ఆవిడ అడగల. రండి రండి మా రండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నాకు వచ్చి 4 స్టెప్లు వేస్తా. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం
సరదాగా ఒక గేమ్ ఆడదాం. ముగ్గురు ఫ్రెండ్స్ కావాలి. రండి. ఎవరు ఆడతారు గేమ్ అనగా నేనే ఆడతా అని చేయెత్తారు కదా. ఇప్పుడు మీరు రింగ్ లోపలికి ముగ్గురు వెళ్తారు. ముగ్గురు ఒకేసారి కప్పలా గెంతుకుంటూ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి ఓ బాల్ తీసుకొచ్చి మళ్ళీ కప్పలా గెంతుకుంటూ ఇక్కడున్న ఖాళీ బొచ్చులో ఆ బాల్ వేస్తారు. సో ఇప్పుడు అక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9 బాల్స్లో ఎవరి బొచ్చులో హైయెస్ట్ బాల్స్ ఉంటాయో వాళ్ళ టీం గెలిచినట్టు. పొజిషన్స్. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఎవరున్నారు? రండి మీ ఇద్దరు ఇందులో ఈ రింగ్లోకి వెళ్ళండి. అందరు ఎటైతే ఇలా కింద కూర్చోండి, కొంచెం హాఫ్ సీట్ లో ఉండండి. 3 2 1 గో. నువ్వు మిగతా వాళ్ళు చూసుకో అమ్మా. నువ్వు ఇటు రామా, నువ్వు ముందుండు, నువ్వు వెనక ఆడగరు. కింద వాళ్ళు ఉన్నారమ్మా, కింద వాళ్ళు ఉన్నారు. అమ్మో, మొత్తం 20 బ్యాచ్లు 2. రెడీ? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. రెండు టీములు గెలిచారు. కంగ్రాచులేషన్స్. వెరీ వెల్ ప్లేడ్. సూపర్. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. వెల్ ప్లేడ్ గర్ల్స్, గుడ్ జాబ్. సంక్రాంతి పండుగ కాబట్టి మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్.
4 రోజుల నుంచి ఎయిర్పోర్ట్ లో ఖాళీ కూర్చునేవాడిని. ఇది మేము ఒరిజినల్ ట్రాక్ మా మామూలుగా విన్నదే కదా, దీన్ని మీ స్టైల్లో ఇంకేమైనా చేయొచ్చుగా. ఓకేనా? ఇంకొంచెం వండర్ఫుల్, వాట్ ఏ టాలెంట్. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ పవన్, కమ్ ఆన్. నేను చాలా చిన్న వయసులోనే మొదలు పెట్టాడు అండ్ అప్పటి నుంచి నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇద్దాం అనుకున్నాను బట్ ఆయనకి కుదరలేదు, అందుకని ఆయనే నేర్చుకున్నారు ఇవి. రెడీయా? ఏమొచ్చు భయ్యా నీకు? ఓ తగిలితేనే సౌండ్ వస్తా. ఆయన కూడా కొత్తగా ఉంది సౌండ్ ఏదో. అదే సూపర్, థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ. వచ్చే సంక్రాంతికి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొన్ని పెరగాలని, ఈ స్టేజ్ ఇంకొంచెం పెద్దదవ్వాలని, ఈ ఆడియన్స్ ఇలా ఇంటూ 10,000 టైమ్స్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుర్తుపట్టినా నన్ను లాస్ట్ షోలో కూడా వచ్చిన. అవునవును వచ్చారు మీరు 2014. ఇప్పటి వరకు అందరు మాట్లాడారు. అవును, నీకు ఫిదా చేసిరేమో కానీ నేను నీకోసం బట్టలు కనుక్కొని వచ్చిన. బట్టలు? నేను ఇంకా మా ఫ్రెండ్స్ కూడా బావా. వెరీ గుడ్, హౌ స్వీట్. మీకోసం రామ్రాజ్ క్లాత్ షర్ట్. నా కోసం షర్ట్ తీసుకొచ్చారు. వావ్, పంచె కూడా? అవును, కండువా. ఇవన్నీ కట్టుకోవడానికి 2 days పడుతుంది నాకు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. థ్యాంక్ యూ మా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మీకు ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందని. నేను కూడా అనుకోలే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. ఇలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది ఉన్నారు.
ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. కాదు గుండు కరెక్ట్ కూర్చుంది అది. హాయ్ ప్రదీప్. హాయ్ తాతగారు. హాయ్ స్టూడెంట్. ముందుగా ETV+ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేగా అంతే అంతేగా చెప్పడం మర్చిపోయాను. అల్లుళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి ఏం తక్కువ కాకుండా చూసుకో. వచ్చారా? అలాగే అండి, అలాగే. పౌడర్ తక్కువ కాకుండా చూసుకుందా ఆవిడ. ఏం చేస్తున్నావే? మీరే కదా అండి ఏం తక్కువ కాకుండా చూసుకోమన్నా. మేకప్ తక్కువైంది అందుకే మేకప్ ఇస్తుంది. ఏం చెప్పింది అది కాదు, ఏదైనా వాళ్ళకి ఏం తక్కువ కాకుండా రెడీ చేయమని చెప్తున్నా. వెళ్ళి రెడీ చేయి. అంతే కదండి. ఇలా రామ్మాయి నువ్వు కూడా లేదా? ఏం చేస్తున్నావు? మీరే కదండి అందరినీ రెడీ చేయమన్నారు. ఒక తెలుగు కవి ఏం చెప్పాడు తెలుసా భార్య గురించి? ఏమన్నారండి? ఏ కవి? కవి పేరు చెప్పు ముందు. ఒక తెలుగు కవి భార్య గురించి కవి పేరు చెప్పు, తర్వాత ఆయన ఏం చెప్పు. ముందు కవి ఎవరు? గడ్డగట్టే చలిలో కూడా మొగుడికి చెమటలు పట్టించేది పెళ్ళావంటే. నేను చెమటలు పట్టిస్తున్నానా? మరి చెమటలు పట్టి ఇక చేపలు పట్టిస్తున్నావా ఇక్కడ? పెద్దలుడు వచ్చే టైం అయింది, సాంగ్ వేసుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. అల్లుడు అల్లుడు డాన్స్ చింపేసా. అల్లుడు అవునా? ఎక్కడ? ఏంటండి చూస్తున్నారు? అదే మీ నాన్న ఏదో చింపేశాను అన్నాడు కదా, కొత్తది చిరిగిందా అని చూస్తున్నా. అబ్బా అల్లుడు గారు అస్సలు మారలేదండి. అస్సలు మారలే. ఎందుకు మారలేదు అత్తయ్య? మొన్నగా ఇల్లు మారా. అల్లుడు గారు టీ తాగుతారా? టీ తాగకపోతే అన్నంలో కలుపుకుని తింటారా అత్తయ్య గారు? అల్లుడు ఇంటికి వస్తే టీ తాగుతారేంటి? అమ్మా వెళ్ళి టీ పెట్టి తీసుకురా. తీసుకొస్తానండి. మమ్మీ నేను వెళ్ళి తీసుకొస్తాగు. ఏంటమ్మా ఇది? ఇది టీ, ఇది పెట్టి. మీరే కదా టీ పెట్టి తీసుకురమ్మన్నారు. పండగ పూట ఎవరిని ఏమనకూడదు అనుకున్నాను సార్. సరే కానీ మీ పర్ఫార్మెన్స్ ఆపి లోపలికి వెళ్ళి పిండి వంటలు తయారు చేయండి. పిండి వంటలు దాన్ని ఏం చేస్తారు? ఏమల్లుడు రోజు ఉద్యోగం చేస్తున్నావా? అబ్బే మీ ఉద్యోగాలు ఎందుకు వెళ్తావు? అమీర్పేటలో అడుక్కు తింటున్నా, నువ్వు వస్తావేంటి? అయినా నీకెందుకు అల్లుడు ఇంత బలుపు? నా కలర్ నలుపు, నాకుంది బలుపు. అమ్మా ఏమైందమ్మా? ఏమే మీ కూతురు ఏడుస్తుందిరా? ఏమైందో చూడు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెల్లి? ఆగు సెల్ఫీ దిగుదాం. పండగ పూట పెర్ఫార్మెన్స్ ఆపి ఏం జరిగిందో చెప్పు. చెప్తాను బావా, చెప్పు. ఇట్స్ ఓకే. ఏమైందమ్మా? అడగండి, వచ్చాడు మీ అల్లుడు. అడగరే. అల్లుడు అసలు ఏమైంది? మా కూతురు ఏడుస్తుంది. ఏం జరగలేదమ్మా. ఏమి జరగలేదా? అల్లుడు తమ్ముడు కంట్రోల్, తమ్ముడు కంట్రోల్. అరే లుంగి, నేను వాడి కోసం ఒక్క రోజైనా పూజ చేశానా? కొన్ని వ్రతం చేశానా? ఆయన కూడా వాడు బాగున్నాడమ్మా పందిలాగా. అది నా మంచితనమే. నీకోసం యువత పూజలు వ్రతాలు చేశాను. నేచురల్ గా రాట్లే, కొట్టట్లేదు ఆవిడ. మంచితనమో తొక్క నీకోసం పూజలు వ్రతాలు. Over the boundary, 6
ఏంట్రా అది? అయినా ఒకటి చెప్తా నేను, వీడు ఏమైనా ప్రదీప్ మార్చలేదా? వీడు వెనకాల 10 మంది పడ్డానికి. అయినా మంచి మరిది చాలా మంచోడు కదా చెల్లి, ఏమైంది? ఆ మంచోడు అంటేనే మంచం ఎక్కి మాల్కోవ అన్నాడంట. గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా. పండగ పూట పందుల్లో కొట్టుకోకుండా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఎంజాయ్ చేయమన్నారు కదా, వండి తీసుకొద్దామని. అన్నా వాడు కాదన్నా, ఇది రాసిన ఇప్పుడు రాసిన ఏమండి ఏమండి పండగ అందరం వచ్చాం కదా, తిరుపతి వెళ్దామండి. తిరుపతి ఎందుకే? టీటీడీ ఛానల్ చూడు, వెంకటేశ్వర స్వామి క్లోజ్ లా కనిపిస్తాడు. సర్లే కానీ కొంచెం తినడానికి ఏమైనా తీసుకురా. ఎందుకు? ఈటీవీ అభిరుచి ఉందిగా చూడు. నాకు పండగ చైన్ పెడతానా మా? ఏమైంది? నీకు చైన్ పెడతా అన్నారు కదా, ఏమే ఆ బంగారు చైన్ బీరువాలో ఉండేది తీసుకురా. కళ్ళు మూసుకో, మీరే అయ్యండి మీ చేతులతోటి. కుక్క చేయాలి గోల్చిరాడిన నేను. చిన్న క్లారిటీ మిస్ అయింది అల్లుడు. క్లారిటీ లేదు, క్యారెట్ లేదు అని కౌరు చెప్పు. ఎంత కుక్కలా ఉంటే మాత్రం ఎంత కుక్కలా ఉంటే మాత్రం కుక్క చేయనేస్తావా? సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందా? పోతుందా వచ్చే? ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? తమ్ముడు వెళ్తుంటే ఆపుతున్నాను అంతే. నువ్వు ఇట్రా. వచ్చానే పర్లేదు. వస్తాడు రా, ఎక్కడికి పోతాడు రాకుండా. అలా మొగుడిని కొట్టకూడదే. మధ్యగా నల్లనే కొట్టేది. ఊరుకోండి అక్క, మీకేం తెలీదు. 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న రిమోట్ నే పని చేయకపోతే 10 సార్లు కొడతాం. లక్షలు పోసి తెచ్చుకున్నాం, కొట్టారు. అయినా మీ వల్ల ఆయన ఇలా తయారవుతున్నాడు. వీడిని తయారు చేయడానికి వీడు ఏమన్నా డైపర్ వేసుకున్న బొడ్డోడా డిక్కీ పలిసిన దున్నపోతే వీడు. అయినా ఈ పండుగ రోజు గొడవలు ఏంటి? సరదాగా ఎంజాయ్ చేద్దాం గానీ. కనీసం బట్టలు పెట్టారా? పొద్దున్నేగా బట్టలు బ్యాగ్ లో చదివింది. వస్తే నా తింగరదానా, బట్టలు పెట్టడం అంటే బ్యాగ్ లో పెట్టడం కాదు, మన దగ్గరికి కొత్త బట్టలు పెట్టారా అని అడుగుతున్నాను. అంటే అల్లుడు పండుగ మీరు బట్టలకు వచ్చారా ఏంటి? లేదండి అత్తయ్య గారు, మీ బట్టలు ఉతుకుదామని వచ్చాను. బట్టల కోసం బర్రెలా అరుస్తారు ఎవరన్నా? నిన్నే బర్రె అన్నారు, ఏమనలేదు నిన్ను. అల్లుడు నువ్వు ఉండవా? అల్లుడు లుంగి చూసుకో ముందు. బిజినెస్ కట్టారు. తాతగారి ఫిట్స్ వచ్చే కీస్ ముసలోడివే కానీ మహానుభావుడు. నాకు పెట్టకపోరు కనీసం ఇంటికి చిన్న వీడికన్నా పెట్టాలి కదా. లాస్ట్ డైలాగ్ చెప్పేసాయి. అబ్బాబా అన్నయ్య నాకు పోరాటం చేస్తావా? లేదురా, పరోటా చేస్తా, తింటావా? మీరు కూల్ చేసినా కూల్ చేసినా తగ్గేలేదు. తమ్ముడికి బట్టలు కావాలంతే, అంతే అంతే. అవి కూడా ప్రదీప్ గారు లాంటి బట్టలు కావాలి. అమ్మో నేనివ్వ ఐ వాంట్ ప్రదీప్ గారు. ప్రదీప్ పండుగ కదా, మా ఇల్లుడు ఇంటికి వచ్చాడు. నీ బట్టలు బాగున్నాయంట, కొద్దిగా నీ బట్టలు ఇవ్వచ్చుగా. ఏం ప్రాబ్లం లే, కృష్ణానగర్ లో మూర్తి షాప్ అని ఉంటది. వద్దు, ఇప్పుడే కావాలా? గంటకు 150. ఇది నేను ఇచ్చే కానీ మళ్ళీ తెచ్చేసుకోండి. ప్రదీప్ ఒక్క రోజుకి రెంట్ కావాలంటే 50 రూపాయలు ఎక్కువ ఇస్తాం ప్రదీప్, ప్లీజ్. ఏమండి కార్డు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా. ప్రదీప్ చెప్పండి. మా ఆయనకు బట్టలు కావాలంటే ఇవ్వవా? ప్లీజ్ ప్లీజ్. ఇలాగే బాగున్నాడు. లేదు ఈ డ్రెస్సే బాగుంది. ఇల్లేంట్రా ఐస్ క్రీమ్ అన్నారు. సరే ఇందా టేబుల్ దృష్టి క్లాత్ ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్.
మొత్తానికి బట్టలు గొడవ వదిలిపోయింది కాబట్టి తినడానికి పిండి వంటలు తీసుకొస్తే నాకు సంబంధం తెలియదు, నాకు లేదు, నేను తేలేను. ఏవే చేసిన పిండి వంటలు తీసుకురా అల్లుళ్ళకి. తెస్తున్నానండి. అయినా ఇందాకే నీకు ఈటీవీ అభిరుచి పెట్టుకొని చూడమన్నాగా, మళ్ళీ పిండి వంటలు పంచి అయిపోయింది, లోపలికి వెళ్ళి పనులు చూసుకో. ప్రేమ కోసమే నా గుండెల్లో మీరు తింటుండండి, మీ అమ్మాయిలు ఇంకో వంటలు చేస్తున్నారు. అల్లుడికి ఎలాగైనా పెట్టేది మొత్తం తినేసి అల్లుడికి ఇదే పెట్టే అంటే ఒరే కుక్క కూడా ప్లేట్లోనే పెడతారా ఎదవా. పులిహార ఉంటది, పరమన్నం ఉంటది, పాయసం ఉంటది, దద్దోజనం ఉంటది, చక్కెర పొంగల్ ఉంటది. ఇన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి ఎన్ని పెట్టారా? రెండే పెట్టారు కదా, ఒకసారి అని చూడు. అల్లుడు ఏమైంది? టేస్ట్ బాలే? టేస్ట్ బాగాలేదు కదా మామ. ఏంది ఇది? మేము అట్టయ్యో, మేము వెళ్ళిపోతున్నాం. ఏ మీ అత్త పిండి వంట నచ్చలేదా? ఏమే అల్లుడు వెళ్ళిపోతున్నారే? అల్లుడు వెళ్ళిపోతున్నారే? వెళ్ళిపోయింది నాన్న, పర్లేదు. వెళ్ళనివ్వండి, రోజు వాళ్ళతో చచ్చిపోతున్నాం. అలా అంటే ఎలాగే? పండుగ కదా. టైం 6:30 అయింది. ఇలాంటి అల్లులు ఉంటే ఏంటి కానీ సంక్రాంతి ప్రతిరోజు వస్తుంది. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, డోలి 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 రే, డోలి 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 డోలి. సూపర్ గా పర్ఫామ్ చేశారు యాజ్ యూజువల్ గా. అన్ని మర్చిపోయి భలే వచ్చింది. అన్ని కష్టాలన్నీ మర్చిపోయాం మీ స్కిట్ చూసి అన్న. ఓకే, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. ఓకే, సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంది. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, సూపర్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన ఇంకో గర్ల్స్ టీమ్. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు, ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. బాను కమందా. రండి మేడం, రండి. సంతోష్ బాబు కోసం రండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ.